డాక్టర్స్ ఫ్యామిలీ మంచి ఇది. నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు? ఎందుకు ఇలా డివో తీసి ఉండాలనిపించింది? ఏ పెట్టాను అంతే. యాక్టరా? డాక్టర్ యాక్టరా? ఓడి అమ్మ, నాకు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. హ్యాపెన్స్ యా. నేను ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. యా, నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు? ఎలాగ అంటే ఈ ఉండాలనుకుంటున్నాను షర్టు ప్యాంటు ఒక అబ్బాయి లాగా. నేనేమి ప్లాన్ చేసుకోలే. కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఉన్నాను. నా కన్వీనియన్స్ ప్రకారం ఉన్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ లైక్ దాట్. సుఖంగా ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయిని తయారై రమ్మంటే ఎంతసేపు తీసుకుంటుంది? చాలా గంటన్నర, గంటన్నర. మినిమం గంటన్నర. మనం ఏంటి, హ్యాంగర్ కొన్న సొక్కా వేసేసుకొని కింద జీన్స్ వేసుకొని బయటకు వచ్చేస్తాం, అంత అయిపోయింది. కన్వీనియన్స్. కన్వీనియన్స్ కోసం నువ్వు ఇలా ఉంటావా? నాకు ఇది కన్వీనియంట్గా ఉంది. అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది, తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. లేకపోతే చక్కగా ఒక బర్ముడా టీషర్ట్ వేసుకుంటే ఎంతో సుఖంగా ఉంటుంది ప్రాణానికి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు, స్నిగ్ధాన్ని చూసేవాళ్ళు, ఎందుకు ఈ మొగరాయిల్లాగా తయారైంది, మొగరాయిల్లాగా ఉంటుంది అని చెప్పి అంటుంటారు. ఎన్ని చీరలు చూస్తున్నారయ్యా? ఎవరినన్నా గుర్తుపడుతున్నారా? నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు. అవును అవును. దిస్ ఇస్ మై ఐడెంటిటీ అంతే. స్నిగ్ధ హెరాస్మెంట్ వల్ల, ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల, వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో? నన్ను అదే హెరాస్మెంట్ నేను అడుగుతున్నాను. అస్సలు సమస్య లేదు. అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వెన్ దే ఆస్క్డ్ మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్గా చెప్పాను, ప్రెస్ వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు. బట్ ఐ హర్డ్ స్టోరీస్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్. నీకు ఎప్పుడు జరగలే? నిన్నెవరు అడగలే కమిట్మెంట్లు కానీ అలాంటివి ఏమి అడగలే? చెప్పు ఇప్పుడు ఎవరు అడుగుతారు అబ్బాయి? ఎందుకు అడగరు? బాగుంటావు మంచిగా. కొంతమంది అడుగుతూ ఉంటారు, లైక్ ఇలా రగ్గడ్లు మంచిగా మాస్గా ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు. అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలా నచ్చొచ్చాము. ఎవ్వరు అడగలా నన్ను ఇండస్ట్రీలో. అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా, బ్రదర్ లాగా, ఒక కొడుకులాగా, కూతురులాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవ్వరు అడగరు. ఓకే, అది పెళ్లి చేసుకుంటావా? పట్రా ఉన్నా అమ్మాయినా? రే 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 ఎర్రగా అయిపోతున్నావు, సిగ్గుపడతానావు. కాదు చెప్పు. కాదు, నువ్వు అమ్మాయిని పట్టరా అని నువ్వెందుకు ఎర్రగా అయిపోయావు నాకు అర్థం కాదు. సడన్ గా డార్లింగ్ ఒకసారి అలా క్లోజ్ తీసుకోండి, ఆడు బొగ్గలు చూడండి ఎంత ఎర్రగైనా. చాలా తెల్లగా ఉంటాను కదా అన్నారు. చెప్పు, పెళ్లి చేసుకుంటా చేసుకోవా? ఎవరన్నా కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకుంటా. దొరకాలి కదా. చూస్తావా ఎప్పుడైనా? చూడడం ఏంటి అంటే ఎవరైనా అంటే అవును రోజుకి ఓకే 9 o'clock సో అండ్ సో పర్సన్ ఇస్ షెడ్యూల్ టు లుక్ ఎట్ యూ అని ఎవరో చెప్తున్నారా? అట్లా చూడడం అనేది కాదు. ర్యాండమ్గా ఎవరన్నా నచ్చితే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్. అది ఇద్దరికి నచ్చాలి, ఆ తర్వాత ఇది అవుతుంది. ఓకే, జనాల మాటలు పట్టించుకుంటావా నువ్వు? జనాల మాటలు పట్టించుకుంటావా? నచ్చితే పట్టించుకుంటా. అంటే నేను పొగిడినే పట్టించుకుంటా. పొగడక్కర్లా. నీకు పొట్ట ఎక్కువైంది కొంచెం తగ్గించు, యాబ్స్ చేయని ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా. ఓకే, అలా అంటే పాజిటివ్గా అవనక్కర్లా. ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో, అది నేను కాదనుకో, సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా. డార్లింగ్ నేను ఇది కాదు, మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు, నాకు కోపం ఉంటుంది, కూల్గా ఎలా ఉంటాను నేను ఎప్పుడు కూల్గా ఉండను, హాట్గా ఉన్నప్పుడు కనిపించండి. హాట్ అంటే ఆ హాట్ కాదు, కోపం వచ్చినప్పుడు కనిపించండి, ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా. I don't give a negative image of myself. I mean false image of myself actually. Okay.
పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా దేవుని బాగా నమ్ముతావా? గట్టిగా. ఎందుకు? ఇష్టం కాబట్టి, నాకు శివుడు అంటే ఇష్టం, నమ్ముకుంటా. అంటే ఏమొచ్చింది నీకు నమ్మడం వల్ల? ఏమైనా వస్తుందని నమ్ముతావా? అలా జనాలందరూ నమ్మేది అందుకే కదా. జనాల అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటే నేనేం చేయాలి? సరే నువ్వు ఎందుకు అంటే నమ్ముతావు? నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా. నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు. ఉమ్. ఆయన ఏం వరాల లిస్టు ఏం అడగను. ఇది నాకు నువ్వు ఇవ్వలేదు, ఉమ్. అబ్బా నీతో మాట్లాడినా, నీకు పూజ చేయను, అట్లాంటిదే ఉండదు. మా అమ్మని తీసుకెళ్ళిపోయా, నీతో నేను మాట్లాడిన, అట్లాంటిది ఏమి ఉండదు నాకు. ఉమ్. జస్ట్ ఐ లవ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్. వైబ్రేషన్స్. అంతే. ఓకే. అంతేగాని ఇదిగో నా వరం ఇది రేపటికల్లా నెరవేరిపోవాలి ఇట్లాంటివి నాకేం ఉండవు. నేను అసలు కోరికలే కోరండాలి. ఇంకా ఆయనకి తెలియదా నాకేం చేయాలి? టాటూస్ కూడా దేవుడివే కదా. రైట్ హ్యాండ్కి దేవుడు ఎక్కువ ఉండవు, బ్యాట్మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్కి దేవుడు ఉంటాయి, అండ్ మా దేవత ఉంటుంది. అది ఏంటి ఆ టాటూ ఏంటి? అది ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవతది. అదే చూపి ఒకసారి. అక్కడ నువ్వు రాయించుకొని దాన్ని టాటూ ఏం చేసుకున్నావా? ఎందుకు? ఆటోగ్రాఫ్ తీయించుకున్నాను. ఐ మీన్ ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను, చేతి మీద ఎందుకని ఆవిడ అడిగారు. అంటే ఏం పర్లేదు, దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్నా. అయ్యో ఎందుకు అన్నారు. అంటే ఏం పర్లేదు, మా అమ్మ చేయి ఎక్కడ ఉంది, నాకు మీ పాటలు విని పెరిగాను, మీ పాటలు నేర్చుకుని పాడుతూ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్. అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు. ఐ వాంట్ టు మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషెస్ చిత్ర గారు అని ఉంటుంది. డేట్ 29/7/2025 విత్ డేట్. ఆవిడ ఎలా అయితే ఆటోగ్రాఫ్ పెట్టిందో అదే పెట్టేసుకుని చెన్నైలోనే చేయించుకుని వచ్చేసాను. చెన్నైలోనే వెంటనే చేయించుకుని వచ్చేసావు. మరి పెన్నది పోతుంది కదా. చిత్ర గారు అంటేనే ఇష్టమా లేకపోతే ఇంకా వేరే సింగర్? చిత్ర గారు ఇస్ మై ఫేవరెట్ సింగర్. ఐ మీన్ ఫీమేల్ సింగర్స్లో. యా. ఓకే. మేల్ సింగర్స్? మేల్ సింగర్స్లో ఎక్కువ మంది ఉన్నారు. కాదు నాకు అంటే సినిమా ఇండస్ట్రీలోని ఒకలా ఉంటే రాజకీయం అని అంటారు. సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి, తొక్కిసలాట్లు, ఎక్కడాలు తొక్కడాలు అని అంటారు. ఎంతవరకు అది వాస్తవం? ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడాలు తొక్కడాలు ఎక్కడ లేవు. సినిమా ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే సీరియల్ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే మెడికల్ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లేదా, లేకపోతే ఐటీఎస్లో లేదా, లేకపోతే స్పోర్ట్స్లో లేదా? అది ఉందని మనకున్న జనాభాకి సర్లే ఎన్ని ఒలింపిక్ గోల్డ్ రావాలి మనకి, మరి తొక్కిసలాట్లేదా? స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లేదా? అన్నీ లేని రంగం ఏంటి? కానీ సింగింగ్లో మనకి లైక్ ఎక్కువ అంట కదా, లైక్ నీ దానికి వస్తే లేదు. నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది, ఇట్స్ విజిబుల్, ఇట్స్ విత్ గ్లాస్. మిగతా అన్నీ ఒక హర్యానా కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుందో, ఎవరైతే తోపు ఉన్నోడు తొక్కివేయబడ్డాడో నీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే ఇట్స్ నాట్ విజిబుల్. సినిమా ఇండస్ట్రీ ఇస్ విజిబుల్ టు ఎవ్రీబడి, అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఫోకస్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది అంతే. మిగతా రంగాల్లో లేదని కాదు, 4 గోడల మధ్య జరుగుతుంది. ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి, మనదేమో గ్లాస్ ఉన్నాయి, అంతే తేడా. నువ్వు నవ్వితే చాలా పింక్ అయిపోతున్నావు డార్లింగ్. నువ్వు అలాగే ఉంటుంది. ఓకే. ఫైనల్ క్వశ్చన్, ఒక కామెంట్ నేను చూశాను. చెప్పు. నువ్వు ఎప్పుడైనా అమ్మాయికి లిప్ లాక్ ఇచ్చావా? ఇచ్చా. అంటే ఏ ఉద్దేశంతో? ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చా. అంటే అయిపోయింది, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చా. అంటే ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చాను డార్లింగ్. కాలేజీలో ర్యాగింగ్లో కావచ్చు, ట్రూత్ ఆర్ డేర్లో కావచ్చు, రాత్రి గేమ్లో ఆడతారు, ఆ గేమ్లో అవ్వచ్చు. ఇద్దరు ట్రూత్ ఆర్ డేర్ ఆడుకుంటాం డార్లింగ్. నీకే లిప్లోకి ఎత్తాడు డార్లింగ్ గాడు, నేను చెప్తాను. నువ్వు అమ్మాయికి లిప్లోకి ఇచ్చావు అన్నావు. ఎస్, ఐ గేవ్ లిప్లోకి. డన్. థ్యాంక్ యూ. దొరికేసింది కదా, ఇంకో ప్రోమో పెట్టి దొరికేసింది కదా. డన్. థ్యాంక్ యూ సో మచ్ స్నిగ్ధ. హెల్త్ కూడా బాగాలేదు పాపం, ట్యాబ్లెట్ వేసుకొని నా గురించి వచ్చావు. అది కూడా ఎందుకు వచ్చావు అంటే 2 హ్యాండ్లు ఇచ్చావు కాబట్టి. భార్య లెగ్ కూడా
10 వరకు వెయిట్ చేయించేసి హ్యాండిల్ ఇచ్చి లెగ్లు ఇచ్చి ఫైనల్గా వచ్చి కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అవ్వాలని, మంచి ప్రాజెక్ట్స్ తోటి జనాలందరినీ ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా చాలా మందిని రోస్ట్ చేయాలని, మంచి మంచి ఇంటర్వ్యూ చేయాలని. నేను అలాంటివన్నీ చేయాలి. అండ్ బాగా మంచి ఫ్లింగ్స్ అండ్ అది మన అందానికి మన టేస్ట్ మనకి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కానీ మంచిగా అవ్వాలి, మళ్ళీ కనబడాలి, తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఎంటర్టైన్ చెయ్యాలి. కనబడుతున్నా ఇప్పుడు కనబడతాయి, వద్దన్నా కనబడతా ఉంటా, వస్తూనే ఉంటాం కాదు పాత కూడా వస్తుంటారు, వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి కన్వర్జేషన్ అయింది ఓపెన్గా. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.